రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈసారి 10 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వినాయక గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భవానీల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శనాలను రద్దు చేశారు. అందరికీ ఉచిత దర్శనాలే కల్పిస్తున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భవానీల దీక్ష విరమణకు సంబంధించి మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈవో సీనా నాయక్ మనతో ఉన్నారు. సీనా నాయక్ గారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే 10 లక్షల మంది వస్తూ ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? నిన్న హోంమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి పరిశీలించిన పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమం కూడా రేపటితో స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం 6:30 గంటల నుంచి యొక్క కార్యక్రమాన్ని మనము పూజా కార్యక్రమాలతో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి మనకు దాదాపుగా ఎన్ని లక్షల మంది భవానీ భక్తులు వచ్చినా మనం వారికి వచ్చినట్టుగా శీఘ్రంగా దర్శనం చేయించి పంపించాలనేది ముఖ్య ఉద్దేశం. ముందు నదీ స్నానం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయక మందిరం నుంచి క్యూ లైన్లో ఎంటర్ అవుతారు. క్యూ లైన్లో 1 అవర్లో వాళ్ళకు డిస్పోజ్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా ప్రణాళిక చేసుకున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా క్యూ లైన్ నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాక శివాలయం గుండా రాయభార మంటపం నుంచి మనకు కింద దిగుతారు. కింద దిగంగానే మహామంటపం మీరు చూశారు బిల్డింగ్ దగ్గర పైన మొత్తం దాదాపుగా 110 ఇరుముడి టేబుల్స్ కూడా మనం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ఫ్లోర్ నుంచే కూడా మనకు కింద అన్నదాన బిల్డింగ్ కింద సెల్లార్లో కూడా దాదాపు ఒకే టైంలో కనీసం 1400 మంది భోజనం చేసేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు కింద భోజనం చేయడము లేదా అందరూ ఒకేసారి వెళ్ళినా ఇబ్బంది లేకుండా చేసుకున్న తర్వాత కిందికి దిగంగానే హోమగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 హోమగుండాలు. ప్రతి సంవత్సరం మనము 3 చేసినా 2 మాత్రమే ఉపయోగిస్తాము. ఒకవేళ లాస్ట్ మూమెంట్లో ఏదైనా క్రౌడ్ ఎక్కువైతే కనుక 3వది కూడా మనం ప్రారంభిస్తాం. సో ఆ విధంగా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ముగించుకొని ముందుకు వెళ్ళిపోయి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ముందు కూడా మనం అన్న ప్రసాదం వితరణ అనేది చేస్తున్నాం. అటు నుంచి బయటికి వెళ్ళాక రైట్ సైడ్లో ప్రత్యేకమైన లడ్డు ప్రసాద విక్రయాలు కూడా మనం చేస్తున్నాము. దర్శనానికి సంబంధించి వీఐపీకి దర్శనం ఉంటుందా, లేకపోతే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తారా? ఏ విధంగా మీరు దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ 5 రోజులు కూడా మనకు సామాన్యమైన భవానీ భక్తులకే మనం ప్రత్యేకంగా పెద్దపీట వేస్తున్నాము. వీఐపీలు ప్రోటోకాల్ వీఐపీలందరికీ కూడా విన్నపించాము. ఆల్రెడీ అప్పీల్ వేయడం జరిగింది. దయచేసి 5 రోజుల్లో ఎటువంటి ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు. ప్రతిదీ కూడా ఫ్రీ దర్శనాలే ఉంటాయి. కాబట్టి వచ్చే భవానీలకు మనం ముందుగా వారికి మంచి దర్శనం కల్పించాలనేది మేము అనుకుంటున్నాం. కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ప్రత్యేకించి 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ కూడా పర్సనల్గా చూడడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడానికి వారికి రిక్వెస్ట్ చేశాము. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నారు. నిన్న మంత్రివర్యులు కూడా వచ్చారు. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈఓ గారు చెప్తూ ఉన్నారు, ఏదైతే రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ సందర్భంగా దేవాదాయ శాఖ కావచ్చు, ఇక్కడ ఈఓ సీనా నాయక్ కావచ్చు, మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. జల్లుల స్నానం చేయడానికి కూడా భక్తులకి అవకాశం కల్పిస్తున్నారు. వీఐపీలకి ఎవరికి అవకాశం లేదు. ఈ 5 రోజులు సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్పి కూడా సీనా నాయక్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, టీవీ, విజయవాడ.